ఘోర ప్రమాదం పాపం నిన్న ఘోరంగా జరిగింది. చూడు ఎంత భయంకరంగా జరిగిందో. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఘోర ప్రమాదం జరిగితే ఒకే కుటుంబానికి చెందిన వాటిన వ్యక్తులు అగ్నికి హావుతులై వాళ్ళ జీవితాలు బుగ్గిపాలైనాయి. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇవాళ ఉన్నటువంటి కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతవరకు నిజంగా పోయి సాయం చేసిళ్ళు, ఆ కుటుంబాలకు ఎంతవరకు భరోసా ఇచ్చారు? వాళ్ళు అందరూ కూడా చనిపోయిన హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎంతవరకు నిలబడ్డారు? ఎంతవరకు మనం సాయం చేశాం అంటే జీరో. ఘోర ప్రమాదం చార్మినార్ సమీపంలో భవనంలో అగ్ని ప్రమాదం. 17 మంది దుర్మరణం. 17 మంది ఒకేసారి చనిపోయారు. 17 మంది చనిపోయారు ఒకేసారి. మృతులు 8 మంది చిన్నారులు ఉండడంతో తీవ్ర విషాదం. హైదరాబాద్ సికింద్రాబాద్లోని తరచూ అగ్ని ప్రమాదాల తర్వాత అధికారుల హామీలు నీట మూటలని విమర్శలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడికి వెళ్ళి చెప్పిన నేపథ్యం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వాలు మారుతాయా? ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం మారుతుందా? ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వ్యవస్థలు మారుతారా? ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అనుసరించేటువంటి రాజకీయ నాయకులు మారుతారా అంటే ఎవ్వరు మారరు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ వ్యవస్థలో ఉన్నటువంటి నేపథ్యం. హైదరాబాద్ నగరంలో మరో పెను విషాదం చోటు. చారిత్రక చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌజ్లో ఆదివారం ఉదయం ఓ భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కానూన్ నగరంలో జరిగిన అతి పెద్ద అగ్ని ప్రమాదంలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ దుర్ఘటన ఈ బహుళ అంతస్తుల భవనంలో అగ్నిమాపక భద్రత ప్రమాణ లోపాన్ని అధికారుల నిర్లక్ష్యం మరోసారి కళ్ళగట్టింది. చిన్నారుల సహా 17 మంది సజీవ దహనం. ఆదివారం ఉదయం గుల్జార్ హౌజ్లోని ఓ 2 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులు 8 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలిసివేసింది. ఇలాంటి అనేక ప్రమాదాలు మాదిరిగానే ఈ భవనంలో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో దుకాణాలు ఉండగా పై అంతస్తుల కుటుంబాలు నివసించాయి. ఈ విషాద ఘటన కేవలం 2 రోజుల ముందే చార్మినార్కు దగ్గరలో ఉన్న అఫ్జల్ గంజ్లోని ఓ 3 అంతస్తులో భవనంలో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ కూడా కింది దుకాణాలపైన నివాసాలు ఉన్న అదృశ్యత్తు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి 8 మందిని, అందులో ఓ పసికందును కూడా సురక్షితంగా కాపాడంలో ప్రాణ నష్టం తప్పింది. అది కూడా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని అనుమానిస్తున్నారు. నగరంలో ఆగని అగ్నికిలాలు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరంలో పాటు శివర్ ప్రాంతాల్లో ఇటీవల సంవత్సరంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, నివాస ప్రాంతాలు అక్రమంగా వాణిజ్య సంస్థలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటనలో గుప్పిస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదన్న విమర్శలు వెలువెత్తున్నాయి. గత ఏడాది జూలైలో జియాగూడ ప్రాంతంలో ఓ బహుళంతస్తులో భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి చెందగా మరో 5 గాయపడ్డారు. గ్రౌండ్ ఫ్లోర్లోని ఫర్నిచర్ గోడౌన్లో జరిగిన మంటలు 3 అంతస్తులను వ్యాపించాయి. నవంబర్ 23లో హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న నాంపల్లి ఓ భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించగా 12 మంది గాయపడ్డారు. ఎయిర్ కూలర్, ఫైబర్ బాడీలు తయారీకి ఉపయోగించే రసాయనాల్లో నిల్వ ఉంచిన గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు మొదలయ్యాయి. పై 3 అంతస్తులు అద్దెకుంటున్న 6 కుటుంబాలు మంటల్లో చిక్కుకున్నాయి. మార్చి 23లో సికింద్రాబాద్లోని ప్రసిద్ధి స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 6 మరణించారు. కాంప్లెక్స్లోని 5వ అంతస్తులో మంటలు జరగడంతో 13 మంది చిక్కుకుపోయారు. 7 కాపాడగలిగినప్పటికీ 4 మహిళలతో సహా 6 పొగ పీల్చడం వల్ల ఊపిరాడగా మృతి చెందారు. జనవరి 2023లో సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని నల్లగుంట వద్ద ఓ బట్టల దుకాణంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 కార్మికులు సజీవ దహనమయ్యారు. 6 అంతస్తుల వాణిజ్య భవనంలో 2 రోజుల పాటు మంటలు చెలరేగాయి. భవనం బలైనపడంతో మున్సిపల్ అధికారులు తర్వాత దాన్ని కూల్చివేశారు. సెప్టెంబర్ 2022లో సికింద్రాబాద్లో బహుళంతస్తుల కాంప్లెక్స్లోని హోటల్ జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. పాస్పోర్ట్ ఆఫీస్ సమీపంలో 5 అంతస్తుల భవనం బేస్మెంట్లో ఉన్న ఈ బైక్ షోరూంలో పేలుడు సంబంధిత రూబీ ప్రైడ్ లగ్జరీ హోటళ్లు మంటలు చుట్టుముట్టాయి. మార్చి 2022లో సికింద్రాబాద్లో స్క్రాప్ ట్యాంకులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో బీహార్ చెందిన 11 మంది వలస కార్మికులు సజీవదానమయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్లో స్క్రిప్ట్ మెటీరియల్ నిల్వ చేయగా మొదటి అంతస్తులో గదుల్లో కార్మికులు నిద్రిస్తున్నారు. హామీలు నీటి మూటలైన చూడు ఎంతమంది చనిపోయి ఉండండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ఆలోచన వచ్చిన తర్వాత ఇవాళ 2022 నుంచి 2025 వరకు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఎంతమంది చనిపోయారు, ఎంత ఘోరంగా ఉన్నారండి. ఇవాళ ఉన్నటువంటి సేఫ్టీ అధికారులు ఎక్కడ బయలు, ఇవాళ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎక్కడ బయలు, ఇవాళ ఉన్నటువంటి ఫైరింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని పొట్టన పెట్టుకుని చూడండి, ఎంతమంది చనిపోయారు చూడండి. హామీలు నీటి ముట్టలైన వరుస ప్రమాదాల నేపథ్యంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బహుళంతస్తుల భవనంలో సెల్లర్ లేదా గ్రౌండ్ ఫ్లోర్లో అక్రమంగా దుకాణాలు, గోధుమలు వ్యాపార సంస్థలు నడుపుతున్న వారిపై అగ్నిమాపక భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని తాజా ఘటన నిరూపిస్తుంది. ఆదివారం నాటి దుర్ఘటన స్థలాన్ని సందర్శించిన రాజకీయ నాయకులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు
అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అగ్నిమాపక భద్రత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చూడాలని పోలీసు అగ్నిమాపక సేవలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖలకు ఆయన కోరారు. నగరంలో భద్రతా ప్రమాణాలు కఠినంగా అమలుపరిచి భవిష్యత్తులో ఇలాంటిది కూడా ఎన్ని చెప్పినా వాళ్ళు మారారు. ఎందుకోసం అంటే వీళ్ళందరికీ మామూలు వెళ్ళిపోతాయి. మామూళ్ళ మత్తులో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా చెయ్యొద్దు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెల్లర్లో ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు. కానీ అనుమతులు ఇచ్చేసి ఇవాళ ఉన్నటువంటి ఇరుగుటం గదుల్లో ఇవాళ ఉన్నటువంటి బహుళ అంతస్తులో నిర్మించుకొని ఇవాళ ఉన్నటువంటి ఇది ఫైర్ సిబ్బంది డబ్బులోకి అమ్ముడు పోయి ఇవాళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఎక్కడ ఉంది ఇంతమందిని పొట్టన పెట్టుకున్నది మన తెలంగాణ రాష్ట్రం? ఎంతమంది చనిపోయారు? ఎంతమంది ఇవాళ అగ్నికి సుమారుగా 100 మంది దాకా చనిపోయారు. ఇవాళ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ వల్ల, అది నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? 2022 నుంచి 2025 వరకు ఎంత ఘోరంగా చనిపోయారు, ఎంత భయంకరంగా చనిపోయారు. వీళ్ళ పాపాలు ఎవరికి కావాలి? ఇవాళ వీళ్ళు చనిపోయిన నేపథ్యంలో ఇవాళ ఈ కుటుంబాల జీవితాలు ఎవరికి, ఈ పాపం ఎవరు చుట్టుకుంటుంది? ఎంత బాధాకరం, ఎంత దారుణము. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకు కోల్పోయారు, మొత్తం భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం. మరి ఇప్పటికైనా మారిందా? తీరు మారిందా? రాజకీయ నాయకులు మాత్రం అలానే ఉన్నారు. అందుకనే దయచేసి చెప్తున్నాను, ఓటర్లాగా బతకండి. అప్పుడప్పుడు ప్రశ్నించండి. మీరు ఓటర్లాగా ఉన్నంత కాలం బానిస బతుకులు బంద్ చేయండి, బానిసలాగా బతుకులు బంద్ చేయండి, ప్రశ్నించే గొంతులు కాండి. నీ ఓటు ఎవడికో వేసి ఇలా వాడు మాత్రం ఇలా విలాసవంతమైన జీవితాలు, ఇలా ఎకరాల భూములలో విలాసవంతమైన భవనాల్లో రాజభవనం లాంటి కోట్ల రూపాయలు కట్టుకొని వాడు బతున్నాడు వాడు. మరి నీకు మాత్రం ఇరుకుటం గదులు, కనీసం నువ్వు బతకడానికి, నువ్వు తినడానికి కూడా తినలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో నువ్వున్నావు. ఇది మన వ్యవస్థ. అదే వేరే రాష్ట్రాల్లో జరుగుతుందంటే ఎక్కడ జరగదు, ఓన్లీ మన తెలంగాణలో. ఎందుకు ఇది విధంగా జరుగుతుందంటే పరిపాలించే నాయకులు బరాబర్ లేకపోవడం వల్ల, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల, ఇవాళ ఉన్నటువంటి డబ్బులకు అమ్ముడు పోయినటువంటి అధికారులు, ఇలా కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి అధికారులు, వాళ్ళందరి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఇలా వాళ్ళందరినీ కూడా ఏసీబీ అధికారులు వాళ్ళందరూ కూడా రైడ్ చేసి వాళ్ళ జీవితాలు అన్నీ బయటపడతాయి. ఇలా కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కోట్ల జీతాలు తీసుకున్నటువంటి అధికారి, నెల జీతం తీసుకున్న అధికారి కూడా లంచం కావాలి. నెల జీతం వచ్చేటువంటి అధికారికి, ప్రజల నుంచి వచ్చే ట్యాక్స్ నుంచి జీతం వచ్చేటువంటి అధికారి జీతంలాగా పనిచేస్తారంటే జీతంలాగా పనిచేయడం. దేనికోసం పనిచేస్తారంటే లంచాలకు మంచాలు అన్నట్టుగా అలవాటు పడి లంచం ఇస్తేనే పని అవుతుంది. జీతం తీసుకున్నప్పుడు నెల జీతం వస్తుంది, తర్వాత లంచం కావాలి. ఇది మన వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ పోవడాలంటే ఇవాళ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు కానీ, ఈడీ అధికారులు కానీ ఎవరైతే అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారో, ఇలా అరబ్ కంట్రీలో అక్రమ ఆస్తులు సంపాదించుకుంటే చిన్న తప్పు చేసినా కూడా ఏ విధంగా అయితే ఉరికంబాన్ని వేస్తారో, ఏ విధంగా అయితే వాళ్ళ ఆస్తులను ప్రజలకు పంచిపెడతారో ఆ విధమైన చట్టాలు ఇస్తే ఇలా ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతలను ఇబ్బంది కలగకుండా, ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా బతికేటువంటి రోజులు వస్తాయి. ఆకలి చావులు అనేటువంటిది ఉండాలనే నేపథ్యం కూడుస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవ నినాదం తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పే బ్యాక్ టు ద సొసైటీ అండి, ఇది మన ఆత్మగౌరవ నినాదం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.